సమాచారం వచ్చింది నాకు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము వెరిఫై చేసినాం, మేము సీనియర్ ఆఫీసర్లు కూడా మాట్లాడినాం. అయితే మాకు అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇవాళ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ టీవీ స్క్రోలింగ్లో ఈ ఇంకా హోటల్ హబీబ్ అని అక్కడ కొంచెం కనబడుతుంది. దాన్ని బట్టి ఇది షమ్మాటాకి జరిగిందని నిర్ధారణ చేసినాం. మేము స్పెషల్ పార్టీలు ఫామ్ చేసినాం. ఈ ఇన్సిడెంట్ ఎవరు బరాత్ ఏంటి అనేది మేము డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. దాదాపు 4 టీంలు ఫామ్ చేసినాం. ఇవాళ సాయంత్రం వరకు ఈ కేసుని మనం ఛేదిస్తే ఎవరు ఏం చేసిరు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఎవరు వయలేటర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఈ రెడ్ గ్రూమ్ ఎవరు ఫైర్ చేసినట్టు మనం కనబడుతుంది, వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. దాంతోపాటు ఈ తుపాకులు ఎవరై ఆ లైసెన్స్ ఉందా లేదా, రౌండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, దానికి ఎవరు ప్రోత్సహించారు, ఇవన్నీ డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మా డీసీపీ గారు నాకు ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించినారు. ఇవన్నీ డీటెయిల్స్ మేము మా సీనియర్ ఆఫీసర్ కు చెప్పుకుంటూ ఈ చర్య తీసుకున్నాం. సార్, మీడియాలో వచ్చిన విజువల్స్ ప్రకారం ఎవరిని గుర్తించలేదా సార్? వారి సమక్షంలో ఫైరింగ్ జరిగిందా సార్? ఎందుకంటే బందోబస్తు ఏర్పాట్లో ఉన్నారు కదా. తెలియదు అండి, 22వ తారీఖు తెలియదు, 22, 21 అది కూడా తెలియదు. ఎంక్వైరీ చేస్తాం. ఎవరు తప్పున్నా సార్, మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా గుర్తించలేదా సార్ ఇప్పటివరకు ఎవరైతే? యాక్షన్ బరాబర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం.